నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ పైన చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే లాంగ్వేజ్ ఎందుకు ఆర్బిట్రరీ అంటున్నాము, ఎందుకు సిస్టమేటిక్ అంటున్నాము, లాంగ్వేజ్ని మనం రిడండెంట్ అని ఎందుకు పిలవాల్సి వస్తుంది, ఈ అంశాలపైన చాలా కామన్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి యూనిట్ 1లో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా, నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ ద టర్మ్స్ అసోసియేటెడ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, అండ్ వీటితో పాటుగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 4 అంశాల చుట్టూనే ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి యూనిట్ 1 నుండి. ఇక అట్లాగే ఇంగ్లీష్ మెథడాలజీలో ఎక్కువ అడగబడిన ప్రశ్న వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ పైన. LSRW అంటాం మనం, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. You need to know about certain things like what are the LSRWs and what is the significance of each skill and what are the subtypes and also the sub skills involved in each skill. వీటిపైన దాదాపుగా ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా టైప్స్ ఆఫ్ రీడింగ్ పైన, టైప్స్ ఆఫ్ రైటింగ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్, సబ్ స్కిల్స్ ఆఫ్ లిస్నింగ్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటిని క్లాస్ రూమ్లో ఎలా డెవలప్ చేయాలి, ఎలాంటి టాస్క్స్ని ఆర్గనైజ్ చేయాలని పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు.